ప్రపంచం మారుతుంది కానీ ఆ మార్పుల వెనుక ఉన్న నిజం అందరికీ కనిపించదు. దేశాల మధ్య నిశ్శబ్దంగా జరుగుతున్న వ్యూహాలు, ఆర్థిక పరిస్థితులను కదిలిస్తున్న నిర్ణయాలు, భవిష్యత్తును నిర్ణయించే గ్లోబల్ ఎత్తుగడలు, వేల కోట్ల డేటాను విశ్లేషిస్తున్న కృత్రిమ మేధ, ఏఐ అంతర్జాతీయ సమాచారాన్ని క్రోడీకరించిన లోతైన విశ్లేషణ. అభిప్రాయాలు కాదు, అంచనాలు కాదు, నిజాలు మాత్రమే. ప్రపంచ రాజకీయాల్లో ఆర్థిక మార్పులు, భద్రత సమీకరణాలు నిష్పక్షపాతంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తుంది మన WCT న్యూస్ తెలుగు. నమస్కారం, నేను మీ శివారెడ్డి విశ్లేషక్. నమస్తే. ఫిబ్రవరి 28, 2026 నాటి తాజా అంతర్జాతీయ సమీకరణాలు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం వివరాలు మరియు ఇతర ముఖ్యమైన అప్డేట్స్ కోసం సిద్ధం చేసిన స్పెషల్ రిపోర్ట్ ఇది. బ్రేకింగ్ న్యూస్. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బహిరంగ యుద్ధం. గత 2 రోజుల్లో పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. పాక్ వైమానిక దాడులు. ఫిబ్రవరి 27 రాత్రి నుండి పాకిస్తాన్ వైమానిక దళం PAF ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్, కందహార్ మరియు పక్తియా ప్రధాన లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించింది. బహిరంగ యుద్ధం ప్రకటన. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ పరిస్థితిని ఓపెన్ వార్, బహిరంగ యుద్ధంగా ప్రకటించారు. తమ సహనం నశించిందని, ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆఫ్ఘాన్ ప్రతిఘటన. తాలిబాన్ ప్రభుత్వం కూడా గట్టిగా బదులిస్తుంది. పాక్ సరిహద్దు పోస్టులపై డ్రోన్ దాడులు చేసినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇరువైపులా భారీగా సైనిక మరియు సామాన్య పౌరుల మరణాలు సంభవించినట్లు నివేదికలు అందుతున్నాయి. ప్రపంచ స్పందన. ఐక్యరాజ్య సమితి మరియు భారత్ ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని కోరుతున్నాయి. నేటి గోల్డ్, సిల్వర్ మరియు కరెన్సీ రేట్లు. తెలంగాణ భాగ్యనగరం. నేడు ఫిబ్రవరి 28, 2026 మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఐటెం ధర ప్రైస్ మార్పు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ 14,811 రూపాయలు, ₹1 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ 16,158 రూపాయలు, ₹1 పెరిగింది. వెండి కేజీ 2,84,900 రూపాయలు స్థిరం. $1 విలువ USD 291 రూపాయ 7 INR. క్రీడా వార్తలు. స్పోర్ట్స్ అప్డేట్స్. టెన్నిస్. హర్యానాలో జరిగిన ఆల్ ఇండియా ఉమెన్స్ టెన్నిస్ టోర్నమెంటులో తెలంగాణ అమ్మాయిలు ఆసిని యాదవ్ మరియు సంజన టైటిల్స్ గెలిచి రాష్ట్ర కీర్తిని చాటారు. టేబుల్ టెన్నిస్. సింగపూర్ స్మాష్ సెమీఫైనల్స్లో భారత్ జంట మానవ్ ఠక్కర్, మనూష్ షా పోరాటం ముగిసింది. ఫ్రాన్స్ ఆటగాళ్ల చేతిలో త్రుటిలో ఓటమి పాలయ్యారు. క్రికెట్. టీమిండియా స్టార్ బ్యాటర్ రింకు సింగ్ తండ్రి కాన్ చంద్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. క్రీడాలోకం ఆయనకు సంతాపం తెలుపుతుంది. జెమినీ AI సమాచారం. ప్రపంచం మారుతుంది, నిజం తెలుసుకునే వాళ్ళు ముందుంటారు. వార్తలు చాలానే ఉంటాయి, కానీ నిజమైన విశ్లేషణ ఇక్కడే. హెడ్లైన్ కాదు, అసలు కథ తెలుసుకుందాం. ప్రపంచ రాజకీయాల వెనుక నిజం మన WCT ఛానల్లో. థింక్ గ్లోబల్, అండర్స్టాండ్ స్మార్ట్. నేను మీ శివారెడ్డి విశ్లేషక్. న్యూస్ చూస్తే సమాచారం, అనాలిసిస్ చూస్తే అర్థం.